Welcome to Prashna, and this is the round 2 of Refined Battai. Racha Ramulamma alias Ramya Krishna. In first place, before getting into the video loki velle mundu, I just want to inform you that రాములమ్మ గారు alias రమ్య కృష్ణ గారు మన మీద ఒక వీడియో చేశారంట. చేసి దాంట్లో వాడు వీడు ఒరే తురే అని మాట్లాడారు అని విశ్వసనీయ వర్గాల భోగట్ట వాళ్ళు మనకి అన్న ఇదిగోండి అన్న మీ మీద తను మాట్లాడింది ఒకసారి వీడియో చూడండి అని లింక్ పంపిస్తే లింక్ క్లిక్ చేస్తే వీడియో కనపడట్లా, అస్సాం వీడియో కనపడట్లా. ఓకే, నేను ఎప్పుడు కూడా మన ప్రశ్న స్టాన్స్ మీకు చాలా క్లియర్గా చెప్తాను. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ విమెన్ ఎస్పెషల్లీ, అంటే అదేంటన్నా అబ్బాయిలను అయితే తిడతారా అమ్మాయిలను తిడతారా అని మీరు అనుకోవచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ అ పేట్రియార్కల్ సొసైటీ. ఒక పితృస్వామ్య భావజాలంతో నిండి ఉన్న ఈ సమాజంలో ఆల్రెడీ ఆడపిల్లలని ఎట్లా విక్టిమ్ బ్లేమ్ చేస్తారు, ఆడపిల్లల్ని ఎట్లా డ్రెస్సుల మీద వాళ్ళని బాడీ షేమ్ చేస్తారు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ఎట్లా అసాసినేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్నప్పటి నుంచి చేతులకు గాజులు వేసుకుంటామా అనే ఒక ఆడవాళ్ళ తిట్ల నుంచి లకారాల నుంచి ముండల దాకా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళను ఉపయోగించి తిట్టే తిట్లే కానీ అబ్బాయిలను ఉపయోగించే తిట్లు ఎందుకు లేవంటే దిస్ ఈజ్ హౌ పేట్రియార్కల్ సొసైటీ వర్క్స్. సో ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో ఉన్న వ్యవస్థలో మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకి ఖచ్చితంగా మనం గౌరవం ఇచ్చుకోవాలి అనే ఒక లైన్తో ఒక స్టాండ్ తీసుకొని మేము ఇప్పటిదాకా మన ప్రశ్నలో ముగ్గురు ఆడపిల్లల గురించి మాట్లాడాము. నెంబర్ 1 మాధవీలత, నెంబర్ 2 మాధవీలత, నెంబర్ 3 దిస్ రచ్చరాములమ్మ అలియాస్ రమ్యకృష్ణ. ఈ 1 and 2 మాధవీలతలో 1 యాక్ట్రెస్ మాధవీలత, 2 పొలిటికల్ యాక్ట్రెస్, అదే మన కొంపెల్ల మాధవీలత గారు, బీజేపీ బాణాలు వదులుతుంటారు సరే ఆవిడ. వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాం. అండ్ ఇన్ ఆల్ దీస్ 3 వీడియోస్ వీ హ్యావ్ నెవర్ అబ్యూస్డ్ దీస్ లేడీస్, వీ హ్యావ్ నెవర్ బాడీ షేమ్డ్ దెమ్ అండ్ వీ డిడ్ నాట్ గెట్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్స్. ఇది మా స్టాండ్ వెరీ క్లియర్గా ఉంటుంది వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ విమెన్ ఎస్పెషల్లీ. మరి ఎందుకు మాట్లాడాలా? ఎందుకంటే వాళ్ళిద్దరి గురించేమో మతాల మధ్యలో చిచ్చు పెట్టే ఒక ప్రస్తావన, అట్ ద సేమ్ టైం మత ఉన్మాదాన్ని ప్రేరేపించే మాటలు మాట్లాడినప్పుడు, రాజకీయ ర్యాలీలు చేసినప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడాం, రైట్? అండ్ దిస్ లేడీ, ఈవిడ ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అనే ముసుగుతో ఆవిడ ఒక తెచ్చిపెట్టుకున్న డయలెక్ట్ని, తెచ్చిపెట్టుకున్న యాక్సెంట్ని, హైదరాబాదులో పుట్టి పెరిగిన వ్యక్తి తెచ్చిపెట్టుకున్న డయలెక్ట్తో, ఓకే దట్ లుక్స్ అ బిట్ ఇరిటేటింగ్, బట్ కొంతమందికి నచ్చుతుంది కూడా. ఆవిడ ప్రోగ్రామ్స్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. ఆవిడ జర్నలిజం పేరుతో, ఫోర్త్ ఎస్టేట్ పేరుతో ఒక రాజకీయ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ సాఫ్ట్ కోర్ హిందుత్వాన్ని ప్రజలలో చొప్పించి, ప్రజల మెదళ్ళలోకి చొప్పించి తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు అసలు ఈవిడ మనం ఎందుకు చూసాం? బేసిక్గా యూట్యూబర్ల మీద మనం పడం, యూట్యూబర్ల గురించి మనం మాట్లాడడం అసలు. ఎస్పెషల్లీ ఒకవేళ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఈ సొసైటీ మీద పడుతుందంటే తప్ప. కానీ ఈ తెలంగాణలో జరిగిన బండి సంజయ్ కొడుకైన బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసు అయితే ఉందో దాంట్లో విక్టిమ్ బ్లేమింగ్ చేస్తూ మాట్లాడిన వీళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను ట్రిగర్ అయ్యాను. సో ఐ మైసెల్ఫ్ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ సిరీస్. మన వాళ్ళు అప్పటికి చెప్పారు, ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళు వద్దులే అన్నారు, నేను చేద్దాం మళ్ళీ నేను చేద్దామని మళ్ళీ వాళ్ళు వద్దు, ఇట్లా జరిగింది. సో ఫైనల్లీ వీ డిసైడెడ్ టు బ్యాష్ దిస్ లేడీ. మనం మాట్లాడిన వీడియోలో ఎక్కడా కూడా ఈవిడి గురించి, ఆ రిఫైన్డ్ బత్తాయి అనే దాంట్లో ఎక్కడా కూడా ఆవిడ్ని దుర్భాషలాడటం కానీ అసే ఒసే అంటం కానీ బాడీ షేమ్ చేయటం కానీ మనం ఏం చేయాలి. అయినా సరే ఆవిడ మనల్ని విపరీతంగా తిడుతూ వీడియో చేశారంట. మరి ఏమైందో ఏంటో ఆ వీడియో హైడ్ అయిపోయింది, ఆ వీడియో ప్రైవేట్లోకి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ అ హంబుల్ రిక్వెస్ట్ టు మిస్ రాములమ్మ అలియాస్ రచ్చ రాములమ్మ అలియాస్ రమ్యకృష్ణ గారు, నన్ను తిడుతూ మీరు చేసిన వీడియోని చాలా వినమ్రుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి దాన్ని పబ్లిక్లో పెట్టండి. పెడితే మీ పేరులో ఉండే ఆ టైటిల్ ఉందే రచ్చ అని, దాని ఓనర్ ఎట్టా ఉంటాడో చూపిస్తా, మచ్చుక్క అసలు ఎట్ట ఉంటాడో చూపిస్తా మీకు. అంటే మన భాషా పరిజ్ఞానంతో ఏదో తిట్టారంటగా, భాషా ప్రావీణ్యం ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా. ఇట్లాంటివన్నీ బెజవాళ్ళు వచ్చేసాం.
కాబట్టి మీకు ఇచ్చిన ఆ వ్యక్తిగత మీకున్న ఆ జెండర్కి సంబంధించిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఏదన్నా మాట్లాడితే వీ కెన్ హ్యావ్ వీ కెన్ హ్యావ్ డిస్కషన్ డైలాగ్. రైట్, ఇక వీడియో నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు వీడియో నెంబర్ 2 రౌండ్ 2. ఇది ఈవిడ కొన్ని రోజుల క్రితం డీలిమిటేషన్ మీద ఒక చర్చ జరుగుతుంది. మన భారతదేశం అంతా కూడా డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ద సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా had a difference of opinion with the center డీలిమిటేషన్ బిల్. ఏదైతే డీలిమిటేషన్ అట్ ద సేమ్ టైం విమెన్ రిజర్వేషన్ బిల్ని వాళ్ళు కలగలిపి పెట్టారో దాన్ని దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. ఎస్పెషల్లీ ఆ బిట్ ఆఫ్ స్పైన్లెస్ స్టేట్స్, వెన్నెముక లేని కొన్ని పార్టీలు తప్ప అందరూ దానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో మాట్లాడారు. వెన్నెముక లేని కొన్ని రాష్ట్రాలు తప్ప, ఒక రాష్ట్రం తప్ప. ఆ డీలిమిటేషన్ గురించి ఆవిడ మెదడులో ఉన్న ఆ మలవంతా ఎలా పులుముతుందో ఒకసారి నేను మీకు చూపిస్తా. ఈ రచ్చ రాములమ్మ ఆ అర్ధజ్ఞానంతో, ఆ హాఫ్ నాలెడ్జ్తో, అసలు నాలెడ్జ్ కూడా కాదు అది. ఆ వీడియో చూస్తే మీరే ఏంటిది అసలు దానికి దీనికి ఏంటి సంబంధం అని మీరే అనుకుంటారు. అసలు డీలిమిటేషన్కి ఏమో చెప్తున్న పాయింట్కి ఏంటి సంబంధం అని మీరు పక్కన దేంతో పడితే దాంతో నవ్వుతారు. నేను చెప్పను మీకు. ఏమో పెద్ద జర్నలిస్ట్ లాగా మనకి బిల్డప్. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది డీలిమిటేషన్ గురించి మాట్లాడడానికి ముందు మీకు ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు క్యాల్కులేషన్ చెప్పిద్దంట. చెప్పమ్మా చెప్పు. ఇక్కడ ఒక మతముడు ఒక్కళ్ళనే పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లల్ని కనాలి. ఇంకో మతముడు మాత్రం 4 పెళ్లి చేసుకోవచ్చు, 40 మంది పిల్లల్ని కనవచ్చు. అంటే డీలిమిటేషన్కిను ఈ క్యాల్కులేషన్కి ఏంటి సంబంధం? ముందుకెళ్ళాక ఏమన్నా చెప్పిద్దాం. నేను అందుకే అన్నా ఏమీ లేదు డొల్లా. నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మన వాళ్ళకి చెప్పా, ఒరే బాబు మనం అనవసరంగా ఈ తుతుంబరి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము, మనకు అసలు ఈవిడ ఆ పరిజ్ఞానమే లేదు. ఒక చిన్న ట్వీట్లో ఉండే ఒక చిన్న పాయింట్, అది పాయింట్ కూడా కాదు, వాటిని పట్టుకొని ఇండియా అనలేదు, టెర్రర్ అనలేదు, టెర్రరిస్ట్ అటాక్ అనలేదు, పహల్గామ్ అనలేదు, భారత్ అనలేదు. అవన్నీ భారత్ అనలేదు అంటదేమో, భారత్ అంటే అఖండ భారత్ అనలేదు అంటదేమో. ఇట్లాగా ఆవిడ రకరకాలుగా ఏమీ లేని దగ్గర అన్నీ బయటకు లాగి ఎవరి గురించి మాట్లాడితే కొంతమంది సాటిస్ఫై అవుతారు ఈ బత్తాయిగాళ్ళు. ఆ బత్తాయిగాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఈ రిఫైన్డ్ బత్తాయి ఈ మాటలు మాట్లాడింది. ఫస్ట్ వీడియోలో చూసిన తర్వాత ఏం మాట్లాడతాం అనిపించింది. ఇది కూడా ఓకే. దిస్ ఈజ్ ద సెకండ్ వీడియో. ఐ విల్ టెల్ యూ. డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ ఒక మతమోడంట ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి, 2 కనాలి, ఇంకో మతమోడు 4 పెళ్లి చేసుకోవచ్చు, 10 మందిని కనవచ్చు, 40 మందిని కనవచ్చు అంట. అంటే ఈ దిక్కుమాలిన లాజిక్ డీలిమిటేషన్కిను మతాలకి ఏంటి సంబంధం? డీలిమిటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ నా బతుకు మీ అందరికీ, నీకు, ఆ పవన్ కళ్యాణ్కి, మీ అందరికీ ఈ జనరల్ నాలెడ్జ్లు చెప్పటం, ఈ రాజకీయంలో ఉండే పదాలను ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇదే సరిపోయింది నా బతుక్కి. ఇట్లాంటి వాళ్ళు టీవీలు పెట్టడం, వెనకమాల జంజరచ్చడి మ్యూజిక్ వేయటం, ఆ మ్యూజిక్కి ఏమో పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటూ డీలిమిటేషన్ గురించి చెప్పాలంటే ముందు మీకు క్యాల్కులేషన్ చెప్పాలి. ఏంటి ఆ క్యాల్కులేషన్ అంటే మతాల గురించి మాట్లాడుతుంది రిఫైన్డ్ బత్తాయి. ఏం చెప్పింది ఇప్పుడు? ఒక మతంలోనేమో ఒకడేమో ఒక పెళ్లి చేసుకోవాలా, 2 కనాలి, ఇంకో మతంలో 4 పెళ్లి చేసుకోవచ్చు, 10 మంది 40 మందిని కానొచ్చు అంట. ఏంటి దానికి డీలిమిటేషన్కి సంబంధం? చూద్దాం. ఏమన్నా లాజిక్ ఏమన్నా అప్లై చేసి బుర్ర ఏమన్నా వాడిద్దాం, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ జనరేషన్ కి పోయేసరికి ఇక్కడ 2 4 అవుతుర్రు, అక్కడ 5 మంది కలిసి 45 మంది అవుతుర్రు. అంటే ఇక్కడ 1:2 అవుతుంటే అక్కడ 1:9 అవుతున్నారు. ఈ లెక్కలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లకు గానీ, ఏ సీనియర్ అడ్వకేట్ కమ్ రాజ్యసభ మెంబర్లకు గానీ, ఏ సీఎంలకి గానీ అసలు మినిమం లెక్కేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ ఎందుకు అసలు ఈ లెక్క ఎందుకు వేయాలా? అసలు డీలిమిటేషన్కి దీనికి ఏంటి సంబంధం? డీలిమిటేషన్ ఏమన్నా మతాల వారీగా డివైడ్ చేసి సీట్లు ఏమన్నా ఎంపీ సీట్లన్నీ, పార్లమెంటు సీట్లన్నీ డీలిమిటేషన్లో ఇలా ఇస్తున్నారా? అంటే మతాల వారీగా ఎంపీకి సంబంధించిన సీట్లన్నీ డివైడ్ చేస్తున్నారా? ఇంతమంది హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు, ఇంతమంది ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు అని
అసలు జర్నలిస్టులందరూ ఈ లెక్క ఎందుకు వేయాలా అని నాకు అర్థం కాల. కొద్దిగా డీలిమిటేషన్కి దీనికి ఏంటో సంబంధం చెప్తే కొద్దిగా ప్రజలందరూ తెలుసుకుంటారు. అక్కాయ్ క్యాల్కులేషన్ చెప్తా ఉంటే నువ్వేదో పెద్ద ఆ 500+ సీట్లు, ఆ పార్లమెంటు, దానికి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో అని చెప్పని అనుకుంటే ఇదేం బుక్క పకిరి మాట్లాడుతున్నా నేను. ఎవరు జర్నలిస్ట్ మాట్లాడలే, పెద్ద అసలు అపరమేధావి మాట్లాడుతుంది ఏనండి బాబా, అపరమేధావే. జర్నలిస్టులు ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా, ఏ సీనియర్ జర్నలిస్టులు మాట్లాడలేదు. ఏం వచ్చింది పెద్ద జర్నలిస్టు పోక్సో కేసులో చిన్నపిల్లని విక్టిమ్ బ్లేమ్ చేసే జర్నలిస్టు వచ్చింది. ఏమో చెప్తుంది ఇప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా ఒక మతం వాడేమో ఒక పెళ్ళే చేసుకోవాలి, ఇంకో మతం వాడేమో మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, వాడు మల్టిపుల్. అసలు ఈ దిక్కుమాలిన కంపారిజన్ ఏంటన్న డీలిమిటేషన్కి? అంటే ఎవడో మాట్లాడట్లేదు మన మీద, మన ముందు ఒక మైక్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చింది, ఆడు స్క్రిప్ట్ రైటర్ ఇచ్చింది చదువుకుంటూ వెళ్ళిపోవడమే అనుకున్నామా? డీలిమిటేషన్ అనగానే అసలు ఏదో ఇప్పుడే మ్యాథ్ క్లాస్ నుంచి బయటకు వచ్చినట్టు ఫుల్ లెక్కల మీద లెక్కలేస్తున్నారు. అబ్బా మరి నువ్వు ఇప్పుడేం చెప్పావేంటి? డీలిమిటేషన్ అనగానే మ్యాథమెటిక్స్ లెక్కలు అంటే నెంబర్ కౌంటు సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎంత నెంబర్ వస్తుంది డీలిమిటేషన్ చేస్తే, అసలు జనాభా ప్రాతిపదికన నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎందుకు కంట్రోల్ చేయలేదు, వీటి గురించి ఆ లెక్కలు మాట్లాడకుండా మతం గురించి సంబంధించిన, మతానికి సంబంధించిన ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాలా? వచ్చిందండి పెద్ద ఐన్స్టీను, ఇప్పుడు ఏమో చెప్తుంది మనకి. ఈ ఐన్స్టీన్ చెప్తుంది ఏనండి బాబా, డీలిమిటేషన్ అనగానే అందరూ ఇప్పుడే మ్యాథ్స్ క్లాస్లో నుంచి వచ్చినట్టు నువ్వు వచ్చావు. మరి సవార్కర్ గడి క్లాసులో నుంచి, బ్రిటిష్ వాడి బూట్లు నాకిన సవార్కర్ గడి క్లాసులో నుంచి నువ్వు వచ్చావు అర్జీలు పెట్టుకొని, బాబా నన్ను వదిలేండి బాబా, ప్లీజ్ నన్ను వదిలేసేయండి, నేను మీకు సేవ చేసుకుంటా సార్ అని బ్రిటిష్ వాడికి అర్జీల మీద లెటర్ల మీద లెటర్లు సార్ అని చెప్పి మాట్లాడిన సవార్కర్ గడి క్లాసులోంచి నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు చెప్తావు మరి ఆ లెక్కలు చెప్పు, ఈ లెక్కలు మాట్లాడడంలే. మోస్ట్ జర్నలిస్ట్ ఏమో ఇది సౌత్ ఇండియా మీద రాజకీయ కక్ష అంటాడు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కమ్ రాజ్యసభ మెంబర్ ఏమో ఒకటే లెక్కలేసేస్తున్నాడు. అవన్నీ కాదు కానీ నేను నిన్ను అడుగుతున్నా రాములమ్మ, ఇఫ్ యూ హ్యావ్ ద ఆన్సర్ మీ. లేదు డీలిమిటేషన్ మీద డిబేట్ పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. డీలిమిటేషన్ మీద రాములమ్మ ఇట్స్ అన్ ఓపెన్ కాల్. నువ్వు డీలిమిటేషన్ మీద డిబేట్ పెడదాం అంటే పెడదాంరా. డీలిమిటేషన్ మీద దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయం మీద ఒక ప్రొఫెసర్ ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఏమో రాజకీయ కక్ష అంటాడు. ఏమో బాగా అనిపించేసింది, దక్షిణ భారతదేశం మీద రాజకీయ కక్ష అంటే కాదంటే నువ్వు చెప్పు, ఎందుకు కాదో చెప్పు, మనం డిస్కషన్ పెట్టుకుందాం. ఇట్స్ అన్ ఓపెన్ కాల్ టు ద వైస్ టీవీ అండ్ ద టీమ్ ఆర్ రాములమ్మ. ఈ పర్టిక్యులర్ డీలిమిటేషన్ మీద దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్ ఇట్స్ అన్ ఓపెన్ కాల్, రా మాట్లాడదాం, డిబేట్కి రా. ఒక జర్నలిస్ట్ మాట్లాడాడంట, ఏమొక బాధ అనిపించేసింది. బాబో ఏంటి బాధ అనిపించేసిందా? ఓ జర్నలిస్టు అతను ఏం మాట్లాడాడు తెలుసా? ఆ జర్నలిస్ట్ ఏం ట్వీట్ చేశాడు ఒకసారి చూస్తారా? ఆ జర్నలిస్ట్ ఏం ట్వీట్ చేశాడంటే, నేను హైదరాబాద్కు చెందిన తెలుగు జర్నలిస్ట్ని, ఇది నేను దక్షిణాది రాష్ట్రాలన్నిటి తరపున రాస్తున్నాను. ఇండియా ఈ అంశం మీద దృష్టి పెట్టాలి, మొత్తం భారతదేశం. ఇప్పుడు చెబుతున్నది డీలిమిటేషన్ కాదు, రాజకీయంగా దక్షిణ రాష్ట్రాల మీద తీర్చుకుంటున్న కక్ష. ఆ జర్నలిస్టుని దెప్పి పొడుస్తున్న ఈ రచ్చరాములమ్మ అలియాజ్ రమ్యకృష్ణ అలియాజ్ రిఫైన్డ్ బత్తాయి అలియాజ్ పెయిడ్ బీజేపీ యూట్యూబరు ఏం మాట్లాడుతుంది, దీంట్లో ఏం తప్పు కనిపించిందో ఏమో మరి చూడండి. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల మీద తీర్చుకుంటున్న కక్ష, జనాభాని నిజాయితీగా కంట్రోల్ చేసినందుకు వేసిన శిక్ష, విద్యారంగంపై ఇన్వెస్ట్ చేసినందుకు శిక్ష, దేశం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినందుకు వేసిన శిక్ష. నిజమేగా, తప్పే ఉందాడా? తప్పే ఉంది. దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాల బాధ్యతతో వ్యవహరించాయి. దక్షిణాది రాష్ట్రాలు హ్యూమన్ క్యాపిటల్ని పెంచాయి. తమ వంతును మించి భారత ఆర్థిక వ్యవస్థను పోషించాయి. మన దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రాల యొక్క షేర్ ట్యాక్సెస్లో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, భారతదేశం బతుకుతుందంటే దక్షిణ భారతదేశం నుంచి. హైయెస్ట్ స్టేట్స్ దక్షిణ భారతదేశం నుంచే. తక్కువ జనాభా, ఎక్కువ రాబడి దక్షిణ భారత రాష్ట్రాల నుంచి ఉన్నాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్.
యు టేక్ ఇట్ కర్ణాటక, యు మే ఇట్ బి ఆంధ్ర, మే ఇట్ బి తెలంగాణ, మే ఇట్ బి కేరళ, మే ఇట్ బి తమిళనాడు, ఈ మొత్తం రాష్ట్రాల నుంచి హైయెస్ట్ జీడిపిల దగ్గర నుంచి రెవెన్యూ మొత్తం ఇక్కడి నుంచే పోతూ ఉంటుంది. జీడిపిల నుంచి రెవెన్యూ మొత్తం ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటుంది. స్టిల్ భారతదేశంలో మనకు జరుగుతున్న అన్యాయం గురించి మీకు తెలీదా? ఎంతమంది ప్రధానమంత్రులు మన దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళారు? ఇది మనం కేవలం కేంద్ర ప్రభుత్వం 1960లో 70లో జనాభాని తగ్గించండి, పాపులేషన్ కంట్రోల్ చేయాలి, పెరిగితే నిరుద్యోగం ఇవన్నీ కూడా పెరిగిపోతాయి, కాబట్టి మన యొక్క ఫ్యామిలీలో ప్లాన్ చేసుకోవాలి, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇంపార్టెంటు. చిన్నప్పుడు మనందరం చూసుంటాం, 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అని. ఇలాంటి ఒక దాంతో పిల్లల్ని కనటం కొద్దిగా తగ్గించండి అని మొత్తం ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాల్తో, ఒకటి కాదు ప్రతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ కాల్, దాన్ని ఆ పర్టికులర్ కాల్ని మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా నమ్మినందుకు, ఈ భారతదేశంలో ఉన్న రెవెన్యూని పెంచినందుకు, ఎక్కువ షేర్ ఇచ్చినందుకు, ఇది దక్షిణ భారతదేశం మీద వేస్తున్న శిక్షగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రాములమ్మ అలియాస్ రమ్యకృష్ణకి బాధ అనిపించేసింది. ఆ జర్నలిస్ట్ తప్పే ఉన్న మాట్లాడా? అయితే ఇందుకు ఫలితం పార్లమెంట్లో మా స్వరాలు తగ్గిపోతాయి, సీట్స్ తగ్గిస్తున్నారు. లేదు మేము తగ్గించమని బుకాయించినా సరే బిల్లులో పెట్టలా. అది మొన్న ఫెయిల్ అయిన బిల్లులో విమెన్ రిజర్వేషన్ బిల్తో పాటు ఇది కావాలని కలిపిపెట్టి ఏదో ఆడవాళ్ళకి వీళ్ళు మేము ఆడవాళ్ళ కోసమే పుట్టామరా బాబోయ్ అని చెప్పని మనందరికీ కలరింగ్ ఇచ్చే ప్రాసెస్లో భాగంగా విమెన్ రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్, అరే బాబు దాన్ని కలపొద్దు, కేవలం విమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టినట్టే పెట్టం. ప్రతిపక్షాలు 33% అంటే 50% ఇస్తామని చెప్పని ఓపెన్ కాల్ ఇచ్చినా సరే దాన్ని దీంతో కలిపి 2 బిల్లు ఒకేసారి పాస్ చేసి కావాలనేది తగ్గిపోయేటట్టు చేసి వీళ్ళు మాట్లాడతారు. ఆ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మాట్లాడింది, ఏం జరుగుతుంది, మెరుగైన పాలన నుంచే మా రాష్ట్రాల ఉనికి నామమాత్రం అవుతుంది. అదే సమయంలో రాజకీయ నిర్ణయాత్మకమైన శక్తి కేవలం జనసంఖ్య మీద ఆధారపడిన ప్రాంతానికి మళ్ళీపోతుంది. అంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, దాదాపు వాళ్ళకి ఇప్పుడు 700-800 సీట్లు వెళ్ళిపోతాయి. ఉత్తరప్రదేశ్, బీహారు, అంటే మహారాష్ట్ర, భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే తమ యొక్క ప్రాతినిధ్యం ఇక్కడ కంపల్సరీ ప్రజలు అంటే ఇక్కడ ఓట్లు వేస్తారనుకుంటున్నారు, అక్కడ సీట్లు పెంచుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో లెఫ్ట్ లెగ్తో ధనాధన కొడతానే ఉన్నారు, తంతానే ఉన్నారు కాలుతో. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేరు, కాబట్టి డీలిమిటేషన్ చేసి ఇక్కడ సీట్లను తగ్గించేసి, అంటే దక్షిణ భారతదేశం నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఎంపీ సీట్లు రాకపోయినా కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఈ 3-4 రాష్ట్రాలు మాత్రమే వాళ్ళు గెలిస్తే చాలు, ప్రధానమంత్రి పదవిలోకి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కదా మాట్లాడుతుంది ప్రతి ఒక్కళ్ళు, మన ఒక్కళ్ళు, సివిల్ సొసైటీ వాళ్ళు కూడా అందరూ ఇదే కదా మాట్లాడుతుంది. ఏంటి దాంట్లో తప్పేంటి? వాట్స్ రాంగ్? బాధ అనిపించేసింది. ఈ రాములమ్మ అలియాస్ రమ్యకృష్ణ అలియాస్ రిఫైన్డ్ బత్తాయికి, నేను అందుకే రిఫైన్డ్ బత్తాయి అన్న, ఏదో మాట్లాడేద్దాం అనుకుంటుంది, ఎవడు మాట్లాడ్డు కదా మన ఇష్టం వచ్చినట్టు బొంకేసామనుకో ఏముండదు. చూద్దాం. అది ట్వీట్ చదువుతాను ఒక్కసారి మీకోసం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్ అని. సో దట్ అంటే ఎందుకంటే ఆయన చాలా వ్యాలిడ్గా మాట్లాడాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్టికులర్ జర్నలిస్ట్. ఈవిడ దొగ్ధ తీర్చుకున్న ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎవరో, ఇది ఫెడరలిజం కాదు, అసమానతలకు ఇది ఆరంభం. ఇంతకీ ఇండియా ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనుకోవాలా, లేక ఈ దేశంలో కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలను డామినేట్ చేసే పరిస్థితికి చేరతాయి అనుకోవాలా, కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ సమానం అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతాల గురించి? ప్రాతినిధ్యం అనేది సమన్యాయాన్ని దెబ్బతీసేదిగా ఉండటం అసంబద్ధం. ప్రజాస్వామ్యం అంటే బాగా పనిచేసే వారి సంఖ్యను తగ్గించి వారి గొంతు నొక్కడం కాదు. మన సదరన్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎలాంటి సేఫ్ గార్డ్స్ లేకుండా డీలిమిటేషన్ అనేది జరిగితే అది కేవలం నియోజకవర్గాల సంఖ్యను సవరించడమే కాదు, ఇండియా అనే ఐడియానే
అది మార్చి పారేస్తుంది. దక్షిణ భారతం ఒక హక్కుని అడగడం లేదు, న్యాయాన్ని అడుగుతుంది అని అడిగాడు. దీంట్లో కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకటమే మన పని, కోడిగుడ్డు మీద ఏకలు పీకటమే మన పని. పోక్సో కేసులో ఒకడికి మీద నిందలు వస్తే వాడు అన్ని డేటా అంతా డిలీట్ చేసుకుంటే ఈ గ్యాప్లో పెయిడ్ ప్రాపగండా, ఒక బత్తాయి ప్రాపగండా, బండి సంజయ్ బూట్లు నాకుతూ ఒక పిల్ల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలు వీడియోలు బయట పెడుతూ పోక్సో కేసులు పడతాయి అనగానే మొత్తం పైన కింద తడిసిపోయి వాటిని బ్లర్ చేసి వీడియోలను డిలీట్ చేసి నువ్వు కూడా మాట్లాడుతున్నావా రమ్యకృష్ణ? నువ్వు కూడా మాట్లాడుతున్నావా? వీడియోలు డిలీట్ ఎందుకు చేయాలా? ఏదో ఆ పోక్సో మీద మాట్లాడిన వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయి, మళ్ళీ ప్రైవేట్లో నుంచి డిలీట్ చేస్తే యూట్యూబ్ బోర్డు దగ్గర డేటా ఉండదా? ఒక కేసు వేస్తే మళ్ళీ అది బయటకు రాదా? మాట్లాడిన పెత్తపరిగి మాటలన్నీ మాట్లాడేసి డిలీట్ చేసేసి మా మీద వీడియో చేసావంట, ఉంచొచ్చుగా, శంషేర్గా నిలబడొచ్చుగా నీ మాట మీద. నీకు అసలు భాషా ప్రావీణ్యం ఎట్టుంటుందో చూపించేవాడిని నేను. అరే ఇతురే అన్నావంట కదా, నాకు ఎక్కడైనా ఎవడైనా ఉంటే వీడియో పెట్టండి రా బాబా, నాకు అసలు ఆ వీడియో చూడాలని ఉపలాటంగా ఉంది, తప్పించిపోతున్నా వీడియో చూద్దామని. సమాధానం చెప్తా. మీద రాజకీయ కక్ష అంటాడు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కమ్ రాజ్యసభ మెంబర్ ఏమో ఒకటే లెక్కలేసేస్తున్నాడు. కపిల్ సిబాల్ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడో వినండి ఒకసారి. ఓతగా లెక్కలేసేస్తున్నాడు. ఆయన లెక్కలేకుండా అంటే డీలిమిటేషన్కి సంబంధించి, పార్లమెంటు సీట్లకు సంబంధించి, దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా నీలాగా ఆ కొంపలో ఎంతమందిని కంటారు, ఈ కొంపలో ఎంతమందిని కంటారు, ఇంకో 2వ జనరేషన్ తర్వాత ఆ కొంపలో ఎంతమంది పెరుగుతారు, ఈ కొంపలో ఎంతమంది పెరుగుతారు అని మాట్లాడాలా? మాకు తెలవదులే, ఇట్టా ఉంటుంది మీ బత్తాయిల లాజిక్ అని మాకు తెలవదు. లెక్కలు మాట్లాడేస్తున్నాడు అంటే ఇది కపిల్ సిబాల్ మాట్లాడుతున్నాడు వినండి. तमिलनाडु में 39 सीट्स हैं और उत्तर प्रदेश में 80. तो अगर आप 50, తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీరు స్థానాలు 50% పెంచేటట్లయితే ఉత్తరప్రదేశ్ స్థానాలు 80 నుంచి 120కి పెరుగుతాయి. 30% बढ़ाओगे तो 80 से 120 हो जाएंगी और तमिलनाडु की 29-39 से हो जाएंगी 39 నుంచి ఏమో 58-59కి పెరిగే అవకాశం ఉంది. 50% డీలిమిటేషన్ తోని సీట్లు పెరుగుతున్నాయి అని అంటే యూపీలోనేమో 80 సీట్లు 120 అవుతున్నాయి, తమిళనాడులోనేమో 39 పోయి. ఎవడు కాల్ చేశాడు? ఒక నిమిషం బాబా. ఒరేయ్ ఎవడో కాల్ చేశాడు, వెరీ సారీ. और तमिलनाडु की 29-39 से हो जाएंगी 59. 50% డీలిమిటేషన్ తోని సీట్లు పెరుగుతున్నాయి అని అంటే యూపీలోనేమో 80 సీట్లు 120 అవుతున్నాయి, తమిళనాడులోనేమో 39 పోయి 59 అవుతుంది అని అంటే డిఫరెన్స్ 40 సీట్లు పోయి 60 సీట్లు అవుతుంది అంటున్నాడు. 40 పోయి 60 అవుతుంది అని అంటే 50% గ్రోతే. ఇందాక నేను చెప్పిన లెక్క ఉంది చూసారా, 1:9 అంటే 900% గ్రోత్. అవి లెక్కలేయరా? అంటే అవి లెక్కలేయరా? అసలు బుర్ర ఉందా నీకు? ఆ మెదడులో సెరిబెల్లం, మెడల్లో అబ్లాంగేటా ఇట్లాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఆర్గాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ బ్రెయిన్లో ఆ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఇంత 1.5 కిలోన్నర పెంట ఏమన్నా ఉందా? 1.5 కిలోన్నర పెంట ఏమన్నా ఉందా? అరే డీలిమిటేషన్లో 50% సీట్లు పెరుగుతున్నాయి. వాళ్ళకి మనం జనాభా ప్రాతిపదికన మనం కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటని విన్నందుకు దేశం మీద గౌరవంతో దేశ జనాభా పెరుగుతుంది కాబట్టి దేశ వృద్ధి రేటు, అభివృద్ధి రేటుని పెంచే ప్రాసెస్లో భాగంగా మనం మన కుటుంబాలను త్యాగం చేసి ఎక్కడా కూడా జనాభాని పెంచకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు ఈరోజు మనకి శిక్ష వేస్తున్నారని చెప్పని మాట్లాడుతుంటే, దాని గురించి మాట్లాడకుండా అది 50% పెరుగుతున్నాయి 1:9 రేషియోలో అని చెప్పని ఈ కొంపల్లో కుంపటి వ్యవహారాలు ఏంటంటున్నా నేను. వేరే మతంలో 9 మందిని కంటారు, 10 మందిని కంటారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఈ మతంలో 1 పెళ్లి చేసుకుంటాడు. అసలు ఈ మత ఛాందసవాదం ఏంటన్నా? అసలు ఈ కొంపలో కుంపటి కార్యక్రమాలు ఏంటంటున్నా నేను. ఆడి కొంపలో ఎంతమందిని కంటున్నారు, ఈడి కొంపలో ఎంతమందిని కంటున్నారు? ఇదెందుకు మనకి డీలిమిటేషన్కి దీనికి ఏంటి సంబంధం?
మరి ఈ లాజిక్ ప్రకారం ఉత్తరప్రదేశ్లో లేవా ముస్లింలు? ఉత్తరప్రదేశ్లో లేరా ముస్లింలు? అక్కడ పెరగట్లేదా సీట్లు? ఈ లెక్కలో నార్త్ ఇండియాలో లేరా? ఆ లెక్క ప్రకారం చూసుకున్నా సరే ముస్లిం జనాభా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో ఒకవేళ ఎక్కువగా ఉన్న రేషోలో చూసుకుంటే అక్కడే పెరుగుతారుగా మరి జనాభా, సీట్లు అక్కడే పెరుగుతాయిగా. ఈ దిక్కుమాలిన లాజిక్ ఏంటంటున్నా నేను. అసలు డీలిమిటేషన్కి జనాభాకి ఏంటి సంబంధం? ఏ జనాభా? కొంపల్లో ఉండే జనాభా. అరే ఎవడో మాట్లాడట్లేదు కదా, ఎవడో వినట్లేదు కదా, ఎవడో మన కౌంటర్ ఇట్లేదు కదా. మన మెదళ్ళలో ఉన్న మలమంతా తీసుకొచ్చి అట్టట్ట కొంతమంది బత్తాయి కాళ్ళ మీద వేసేయాలా? వాళ్ళేమో చక్కగా విని ఆహా అబ్బా అక్క నువ్వు మామూలు దానివి కాదక్క, నువ్వు రచ్చ రాములమ్మ అక్క, నువ్వు మామూలు దానివి కాదని చెప్పని వాళ్ళు కింద కొట్టే డబ్బాలకి మనం ఆహా ఓహో వీరులు చూరులం అనుకోవాలా? అరే అలా హౌ అరే ఎట్లా చూస్తున్నారా వీడియోలు మీరు? నాకు అర్థం కాదు. ఈ బుర్ర తక్కువ వీడియోలు ఎట్లా చూస్తున్నారు మీరు? మిమ్మల్ని కాదు ఆ బత్తాయి గాళ్ళు అనాలి ముందు, నిన్ను కాదులే. నీ వీడియోల కింద ఆహా ఓహో అంటున్నారు చూసావా, ఆ బత్తాయి గాళ్ళని అనాలా ముందు. బుర్ర తక్కువ ఎదవలో. డీలిమిటేషన్ గురించి మాట్లాడితే ఆ సీట్ల గురించి మాట్లాడకుండా మనం జనాభా గురించి మాట్లాడతాం. దాని గురించి మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులకి మనం నీతి సూక్తులు చెప్తాం, మనం పాఠాలు చెప్తాం. ఏ పాఠాలు? బత్తాయి పాఠాలు. తొనట్ట తీయాలా, కొంపల్లోకి వెళ్ళి వాళ్ళు ఎంతమందిని అంటున్నారు, ఈ కొంపలోకి పోయి ఈడు ఎంతమందిని అంటున్నాడు, ఇది చెప్పాలా డీలిమిటేషన్ గురించి మాట్లాడితే. మతం పేరుతోనే డెమోగ్రాఫిక్స్ ఇష్టం వచ్చినట్టు మారచ్చు, కానీ ప్రాంతం పేరుతో మాత్రం డెమోగ్రాఫిక్స్ మారొద్దు అసలు. ఇప్పుడు డెమోక్రసీ ఏం చెప్తుంది మనకి? ఏం చెప్తుంది? ఎక్కడైతే మెజారిటీ ఉందో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్తుంది. రైట్ కరెక్ట్. కానీ డెమోక్రసీ ప్రకారం ఇదే డెమోక్రసీని ఫాలో అవ్వకుండా, ఈ డెమోక్రసీలో ఇచ్చిన కాల్స్ని పాటించకుండా, ఈ డెమోక్రసీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వం పెట్టిన రిక్వెస్ట్ని పాటించకుండా ఈ దేశ అభివృద్ధికి తోడ్పడని రాష్ట్రాల గురించి మాట్లాడవా రమ్యకృష్ణ? నోరు పెకలట్లేదా నీది? నోరు పెకలట్లేదా? నాకు ఆ వీడియో దొరకాల, నన్ను నువ్వు అన్న వీడియో దొరికితే అప్పుడు రచ్చ అనే టైటిల్కి నీకు జస్టిఫికేషన్ ఇస్తా. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తా. కాదు డెమోక్రసీలో పాపులేషన్ ఎక్కువ ఉంటేనే కదా అంటే, అదే కదా మరి వచ్చింది. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టే వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి. ఎందుకు వాళ్ళు అసలు పాపులేషన్ ఎక్కువ ఎందుకు వెళ్ళింది అనేదే కదా ప్రశ్న. పాపులేషన్ ఎక్కువ అవ్వటానికి కారణం ఏంటి? ప్రభుత్వాలు ఇంతకుముందు పాపులేషన్ పెంచమని చెప్పినాయా? కాదు కదా, ప్రభుత్వం మాట వినలేదు కదా. విన్నందుకు మాకు ఈ శాస్తి జరిగింది అంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ కదా. అఫ్కోర్స్ నీలాంటి బత్తాయిలు, రిఫైన్డ్ బత్తాయిలు మెదళ్ళలో మలం పెట్టుకొని పక్కన వాళ్ళ మీద మలాన్ని చిమ్ముదామనుకుంటారు, అది వేరులే. కానీ కొద్దిగా చదువుకొని జ్ఞానాన్ని ఉపయోగించుకొని మాట్లాడే వాళ్ళు ఎక్కువ కదా. చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, అక్కడ ఒక 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒకరికి 2 లక్షల ఓట్లు పడ్డాయి, ఒకరికి 1.5 ఓట్లు పడ్డాయి, మిగతా ఇవన్నీ కూడా షేర్ అయినాయి కొంతమంది మధ్యలో. 2 లక్షల ఓట్లు పడ్డాయని విన్నర్ గా యాక్సెప్ట్ చేస్తారు కదా అందరూ. అంతేగాని ఈ 3 లక్షల ఓటర్ల గొంతు తొక్కేసిండ్రు అని అంటున్నారా? ఏమన్నా లాజిక్కా? మామూలు లాజిక్ కాదు ఇది. ఈ లాజిక్కి నిన్ను అసలు ఎవడ జర్నలిస్ట్ అంటున్నాడో కూడా ముందాండి చెప్తూ కొట్టాలా. నిన్ను జర్నలిస్ట్ అంటున్నాడు ముందు చెప్తూ కొట్టాలా. ఏంటండి, ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చాడు కాబట్టి వాడు గెలిచాడు, తక్కువ ఓట్లు వచ్చాడు కాబట్టి వీడు గొంతు నొక్కేశారని అంటారా? ఆహా ఇక్కడ కాంపిటీషను ఎంతమందిని కనాలి, ఎంతమంది ప్రజలని మన ఫ్యామిలీని ప్లాన్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవాలనేది కాదు లైను. ఓటింగ్లో ఒక నియోజకవర్గంలో ఓట్లు జరిగితే అది దేంటి ఆ యొక్క కాంపిటీషన్ అనేది ఎవడికి ఎక్కువ ఓట్లు వస్తే వాడు విజేత. ఇక్కడ పాపులేషన్లో ఎవడెక్కువ మందిని కంటే వాడికి సీట్లు పెంచుతామని చెప్పుంటే దక్షిణ భారతదేశంలో తప్ప కొట్టేవాళ్ళు. అది కాదుగా చెప్పింది. ఎవడు ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్ చేసి తక్కువ జనాభాతో జనాభా నిష్పత్తిని తగ్గిస్తారో వాళ్ళకి తాయిలాలు కూడా ఇస్తానన్నాయి కేంద్ర ప్రభుత్వాలు. ఆ రోజుల్లో 1970లో 80లో ఇచ్చిన కాల్, మీకు ఒక్క ఆడపిల్లలు ఉంటే మీకు ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చాయి. ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వం చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చేది కుటుంబాలకి.
కానీ అలాంటి ప్రభుత్వ కాల్స్ కానీ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ దేశ అభివృద్ధిని కానీ జనాభా పెరిగితే దేశం ఎటుపోద్దో అధోగతి పాలైద్దో అని కానీ పట్టించుకొని ఈ దేశంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, అంటే ప్రభుత్వం మాట వినని ఉత్తరాది రాష్ట్రాలు ఈరోజు జనాభా ప్రాతిపదికన ఎక్కువ సీట్లు ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు లాభపడుతున్నారు. ప్రభుత్వం మాట ఇన్నందుకు, ప్రభుత్వం మాట విని జనాభాని కంట్రోల్ చేసి ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ప్రభుత్వం చెప్పింది విన్నందుకు మనకి ఈరోజు శిక్ష వేస్తున్నారు. దీని గురించి మాట్లాడితే ఇదేం దిక్కుమాలిన కంపారిజను? అసలు ఇది ఎక్కడ దిక్కుమాలిన కంపారిజను? ఒక ఎలక్షన్లో ఒకడు గెలవటానికి ఎక్కువ ఓట్లు కావాలి. దానికి ఈరోజు ప్రభుత్వం మాట విని జనాభా తగ్గించుకున్నందుకు అక్కడ క్రైటీరియా ఏంటి? ఎక్కువ ఓట్లు. ఇక్కడ క్రైటీరియా ఏంటి? తక్కువ జనాభా. డీలిమిటేషన్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నా బతుకంతా మీ బత్తాయిలకి, ఆ పవన్ కళ్యాణ్కి, మీరందరికీ అన్న అట కాదన్నా, సిద్ధాంతాలదన్నా, ఇదన్నా అని అతనికి మీలాంటి సగం బుర్ర అసలు బుర్రే లేదు. ఇక్కడ బుర్ర ఎక్కడ ఉంది? ఓటింగ్కిను డీలిమిటేషన్కి పెట్టావంటే లింక్ అసలు అబ్బో నీది మామూలు బుర్ర కాదు రామకృష్ణ. నువ్వు మళ్ళీ నా మీద కౌంటర్ వీడియోలు నీ బతుక్కి. ఇది చూడండి అసలు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిద్దో. తొక్కేసిండ్రు అని అంటున్నారు. కానీ ఈ 3 లక్షల ఓటర్ల గొంతు తొక్కేసిండ్రు అని అంటున్నారా? అన్నారు కదా. అంటే అక్కడ పనికి వస్తుంది అదే ఫార్ములా, ఇక్కడ పనికి రాదు. ఒకడేమో మతం మీద ఫైదా అవుట్ ఆన్స్తాడు. నీలాంటి వాళ్ళే నువ్వే మతం మీద ఫాయిదా అవుట్ అసలు చూడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది ఇంతకు ముందు లేను. అది అక్కడ పనికొస్తుంది, ఇక్కడ ఎందుకు పనికొస్తుంది? అది ఇది క్రైటీరియా ఒకటేనా? అసలు ఇంత దిక్కుమాలిన బుర్రతో నువ్వు జర్నలిస్ట్ పెట్టయిపోయావు. దీన్ని పక్కన పెట్టు. ఒకడేమో మతం మీద ఫాయిదా ఉటాయిస్తాడంట. నువ్వేగా ఆ బ్యాచ్లో మొట్టమొదటి 10 మందిలో పెడితే తెలంగాణలో మొట్టమొదటి 10 మందిలో యూట్యూబర్లో నువ్వు ఉంటావు. మతం మీద ఫాయిదా ఉఠాయించే వాళ్ళలో నువ్వు ఉంటావు రామకృష్ణ. ఈరోజు నువ్వు మాట్లాడుతుంది ఏంటి? డీలిమిటేషన్ గురించి మాట్లాడితే ఇండైరెక్ట్గా హిందూ కుటుంబాల్లో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటారు, 2 కంటారు. ముస్లిం కుటుంబాల్లో 4 పెళ్లి చేసుకుంటారు, 40 మందిని కంటారని మతం మీద ఫాయిదా ఉటాయిస్తుంది వీడియో కోసం. నువ్వు ఆ దిక్కుమాలిన పరిస్థితి నీది. మతం మీద ఫాయిదా ఉటాయిస్తూ ముస్లింలను మోక్ చేస్తుంది నువ్వు. ఒకడేమో మతం మీద వచ్చింది సుతపోస చెప్తుందండి ఇప్పుడు మాటలు. ఈ సుతపోస మాటలేందో. అరే ఏంటిది ఉల్టా చోర్ కోట్వాల్ కూడా అంటారు చూసారా? దొంగ అంటాడంట పోలీసుని. అట్టు ఉంటుంది. మతం మీద ఫాయిదా ఉటాయిస్తున్న ఈ రమ్యకృష్ణ అలియాస్ రచ్చరాములమ్మే ఒకడేమో మతం మీద ఫాయిదా ఉటాయిస్తారు. ఇదే చూస్తాం, ఇదే క్వశ్చన్ ఎక్స్ప్రెషన్లు మనకి యాక్టింగ్ చేయము అని అంటే ఏమన్నా న్యాయం ఉన్నదా? లేదులే. నేను ప్రశ్నిస్తున్నా కదా. అన్నిటి అంటే అది కూడా అవుట్ ఆన్స్తాడు. ఒకడేమో ప్రాంతం మీద ఫైదా అవుట్ ఆన్స్తాడు, ఒకడేమో కులం మీద ఫైదా అవుట్ ఆన్స్తాడు, ఒకడేమో భాష మీద ఫైదా అవుట్ ఆన్స్తాడు. ఈ భాష మీద ఫాయిదా ఇవ్వడం హిందూ ఇంపోజిషన్ ఏదైతే మన దక్షిణ భారతదేశం మీద రాయిద్దాం అనుకుంటున్నాడో ఆ హిందూ ఇంపోజిషన్ని మీ ఇలాంటి బుర్ర లేని మెదళ్ళలో మలం ఉంచుకున్న వ్యక్తులందరూ కూడా దాన్ని మీరే భాష మీద ఫాయిదా ఉటాయిస్తుంది, మతం మీద ఫాయిదా ఉటాయిస్తుంది మీరే. ఇక కులం అంటావా? ఇక మళ్ళీ కులం గురించి మాట్లాడావంటే నేను తెలంగాణలో జరిగిన ఈ మొత్తం కుల వివక్ష గురించి మాట్లాడితే దాని గురించి నువ్వు ఎన్నిసార్లు నీ వీడియోల్లో చేసావు తెస్తా బయటికి. ఆ వీడియో పబ్లిక్ చేయాలా? నువ్వు నన్ను విమర్శించిన వీడియో పర్సనల్గా తీసుకున్నా నేను ఆడపిల్ల మనం తప్పుగా మాట్లాడకూడదు వద్దు అని చెప్పని మా వాళ్ళు అంటుంటారు. ఎందుకన్నా నీలో ఈ ఫెమినిస్టు ఈ యాంగిల్ ఎందుకన్నా? దానివల్ల చాలామంది మన రౌడీ లేడీస్ అందరూ కూడా దిక్కుమాలిన లేడీస్ అందరూ కూడా తప్పించుకెళ్ళిపోతున్నారు వద్దన్నా అంటే లేదులే తప్పది. ఆల్రెడీ వాళ్ళ మీద చాలా పేట్రియార్కీ ఎఫెక్ట్ ఉంటుంది. మనం లెట్ us నాట్ మాక్ దెమ్ విత్ అవర్ లాంగ్వేజ్ అని ఉంటే నా మంచితనాన్ని నువ్వు చేతగానితనంగా తీసుకొని తిట్టేస్తావా? చూస్తా. వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కూడా కొద్దిగా వీడియో ఏమైనా దొరికితే పెట్టండి బాబా. ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ లింక్ పెట్టండి ఎక్కడో చోట చూస్తా.
మేధావులు అయ్యుండి మేము ఇదే చూస్తాం, ఇదే క్వశ్చన్ చేస్తాం, అది చూడం, అసలు క్వశ్చనే చేయము అని అంటే ఏమన్నా న్యాయం ఉన్నదా? లేదులే, నువ్వు పెద్ద అపరమేధావి. నీలాగా డీలిమిటేషన్కి కొంపల్లో ఉండే సంతానానికి, నీలాగా డీలిమిటేషన్కి ఒక ఎలక్షన్లో జరిగే ఓటింగ్కి లింకు పెట్టే అంత అపరమేధావితనం ఎవరికుందమ్మా? ఎవరికుంది? లేదులే. ప్రశ్నిస్తున్నా కదా, అన్నిటిని ప్రశ్నించాలి అని అంట. కాదులే, నువ్వు అన్నిటిని ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? మొన్న పోక్సో కేసు మీద వస్తా, నెక్స్ట్ రౌండ్ అదే, థర్డ్ రౌండ్ బ్యాటింగ్ అదే, వస్తా. అన్నిటిని ప్రశ్నిస్తున్నావు నువ్వు, తీస్తా. ఇది వద్దు అని అంటే అది కూడా వద్దు, ఇది కావాలి అంటే అది కూడా కావాలి. అబ్బా, డీలిమిటేషన్ ఆట ఇది ఆట. చిన్నపిల్లలు ఆడే గురుగులాట, చిన్నపిల్లలు ఆడుకునే గురుగులాట అన్నమాట ఇది. ఇది కావాలంటే అది కావాలి, ఇది వద్దంటే అది వద్దు. అబ్బా, ఎంత మంచి తెలివో! ఈ తెలివితో నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్, దానికి ఒక 4 లక్షల మంది జోకర్లు, ఆ జోకర్లు నిన్ను కామెంట్లో జోకటం, నువ్వేమో పెద్ద అభినవ ఝాన్సీ రాణిలాగా నీ లాంగ్వేజు, నువ్వు నీ భాషా ప్రావీణ్యం. తిట్టావా? తిట్టు వీడియో చేయి, అది పబ్లిక్లో పెట్టు. చెప్పాక నీ టైటిల్ నీకు గుర్తు చేస్తా, ఒకసారి దాని ఓనర్ అట్టుంటాడో గుర్తు చేస్తా. ఆడపిల్లకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తాం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు నా మీదకి వస్తే, బట్ అగైన్ ఈ డీలిమిటేషన్ మీద డిబేట్కి రెడీ రాములమ్మ, డిబేట్కి రెడీ. వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థర్డ్ రౌండ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.